ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఇల్లు మొత్తం కూడా కలకలలాడుతుందని చెప్పొచ్చు. ఆ చిన్న పిల్లలకి ఏమన్నా దెబ్బ తాకినా లేకపోతే జ్వరం వచ్చినా ఒక్కసారిగా ఇల్లు మొత్తం కూడా ఖామోష్ అయిపోతుంది. అంటే ఆ పిల్లాడిలోనే ఉన్న ఆనందం అలాంటిదని చెప్పొచ్చు. అలాంటిది ఈ కుటుంబంలో కూడా ఒక్కసారిగా చిరునవ్వులు రావటంతో ఇంటిల్లిపాది కూడా అందరూ కూడా సంతోషించారు. కానీ ఆ బాబుకి క్రమంగా ఆరోగ్యం క్షీణించటం, అలాగే వయసు ఎదిగే కొద్దీ కూడా బాబుకున్న డిసీజ్ పెరగటం, ఇవన్నీ కూడా తెలిసి ఆ తల్లిదండ్రులు క్షీణించిపోతున్నారని చెప్పొచ్చు. అంటే ఆ బాబే మా సర్వస్వం అనుకున్నప్పుడు ఆ బాబుకి ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా విలవిలాడుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మన వెనకాల ఎవరైతే ఈ బాబు ఉన్నాడో, ఈ బాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, 12 ఏళ్ళు వచ్చేసరికి ఆ బాబు ఎలా ఉంటాడో కూడా తెలియని పరిస్థితి అని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. అసలు బాబుకి ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు మనతో పాటు బాబు అమ్మగారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అమ్మ, అసలు బాబు పేరు ఏంటి, అసలు ఏం జరిగింది? బాబు పేరు వచ్చేసి అశ్వత్ గురుదత్త. బాబుకి 3 years కంప్లీట్ అయినాయి. బాబుకి ఒక 4 months బ్యాక్ డుషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే జెనెటిక్ డిజార్డర్ అని డాక్టర్స్ డయాగ్నోస్ చేశారు. అంటే ఏంటమ్మా? అంటే ఇది ఒక మజిల్ రిలేటెడ్ జెనెటిక్ డిజార్డర్. మజిల్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. డిస్ట్రోఫిన్ అనే ఒక ప్రోటీన్ లోపించడం వల్ల బాబు ఏంటంటే మజిల్ డైలీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మజిల్ అనేది స్ట్రింక్ అవుతూ ఉంటుంది. స్ట్రింక్ అవుతూ ఉండి ఒక 7 years నుండి ఎప్పుడైనా వీల్ చైర్ రావచ్చు, నడక ఆగిపోతుంది, తర్వాత హార్ట్ కాంప్లికేషన్స్, లంగ్ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చి ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. అంటే ఎలా బయటపడిందమ్మా ఈ డిసీజ్ అనేది? అసలు చిన్నప్పటి నుండి బాబు స్లోగా ఉండేవాడు, మిగతా పిల్లలతో పోలిస్తే కొంచెం ఉండేవాడు. అంటే పాకడం, తల నిరపడం, కూర్చోవడం, నించోవడం, నడవడం కూడా 17 monthsకి వచ్చింది. 17 monthsకి వస్తే డాక్టర్ 18 monthsలోపు వస్తే ఏం కాదు, నడుస్తున్నారు కదా అని చెప్పారు. తర్వాత బాబు ఫ్రీక్వెంట్గా పడుతూ ఉండేవాడు కింద, ఫ్రీక్వెంట్ హాల్స్ వచ్చి దెబ్బలు ముందుకు పడేవాడు. మేము వెనక్కి పడట్లేదు కదా, ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్తే ఓకే అనుకున్నాం. అన్నీ స్లోగా వస్తున్న టైంలో మాటలు మాత్రం 2 yearsకి నార్మల్, మనం ఎలా మాట్లాడతాము బాబు కూడా అలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఓకే బాబు అంతా బాగానే ఉన్నాడు, కొద్దిగా వీక్గా ఉంటాడు, అందుకే అబ్బాయిలు అందుకు స్లోగా ఉంటారు అని అందరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకా మేము అలా అనుకునేవాళ్ళం, ఫుడ్ ఇస్తే సరిపోతుంది, బాబు ఫుడ్ వంట పట్టట్లేదు బాబుకి అనుకుంటూ ఉండేవాళ్ళు. 4 months బ్యాక్ ఫిబ్రవరిలో నాకు సెకండ్ బాబు పుట్టాయి. సెకండ్ బాబు డెలివరీ టైంలో పెద్ద బాబుకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఈయన చిన్న బాబు అమ్మ? ఈ అబ్బాయి పెద్ద బాబు. ఓకే, పెద్ద బాబు 4 months బ్యాక్ సెకండ్ అబ్బాయి పుట్టాడు. ఆ డెలివరీ టైంలో హాస్పిటల్లో ఉన్నప్పుడే బాబుకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే మేము డాక్టర్కి, పీడియాట్రిషియన్కి అదే హాస్పిటల్లో చూయిస్తే 1 month కోర్స్ వాడారు. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి కోర్స్ వాడారు. 1 month తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్తే డాక్టర్కి ఇలా చెప్పాము, మా కన్సర్న్స్ అన్నీ చెప్పాము. బాబు కొద్దిగా వీక్గా ఉన్నాడండి, బలానికి అందిస్తారా? ఫస్ట్ బాబు సెకండ్ బాబు కన్నా? ఫస్ట్ బాబుకి. ఓకే. బాబుకి ఏమన్నా అందిస్తారా, మెడిసిన్ ఏదన్నా విటమిన్స్ లాంటివి ఏమన్నా ఇస్తారా అంటే ఆ డాక్టర్ నుండి ఎందుకు అలా అడుగుతున్నారో అని అడిగారు. అంటే నార్మల్ పిల్లల్లాగా మెట్లు ఇంకా ఎక్కట్లేదు, రన్నింగ్ చేయట్లేదు, కూర్చొని లేచేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు బాబు. మిగతా పిల్లలాగా పార్కుకి వెళ్ళినప్పుడు కొంచెం యాక్టివ్గా లేడు, అసలు స్లైడ్స్ ఎక్కడం కానీ ఏం చేయడు, ఒక చోట కూర్చొని ఆడుకుంటాడు అంతే. ఇంకా డాక్టర్కి అది చెప్పిన తర్వాత బాబుని చూసి కూర్చొని లేవమన్నారు, కింద కూర్చొని లేవమన్నప్పుడు బాబు చాలా డిఫికల్టీగా లేస్తున్నాడు. నీస్ సపోర్ట్ తీసుకొని బలవంతంగా లెగుస్తుంటే డాక్టర్ ఇది వచ్చి ఇదేదో గవర్స్ అంటారు అవి, దీన్ని మీరు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని అదే హాస్పిటల్లో పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్కి మమ్మల్ని రిఫర్ చేశారు. సార్ కూడా బాబుని చెక్ చేసి ఫిజికల్ అన్నీ కనుక్కున్న తర్వాత ఏమన్నారంటే ఒక టెస్ట్ చేద్దాము, బ్లడ్ టెస్ట్ చేద్దాము అని ఒక సిపికే టెస్ట్ అని చేయించారు. ఓకే. ఆ సిపికే టెస్ట్లో ఏంటంటే 170 to 210 ఉండాల్సింది, బాబుకి 10,000 వాల్యూ వచ్చేసింది. ఓకే. 10,000 వాల్యూ వచ్చిన తర్వాత మేము అప్పటికే ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు అని నెట్లో సెర్చ్ చేస్తే అసలు మేమేదో చిన్నగా అనుకున్నాం కానీ అది ఒక మార్కర్. సిపికే టెస్ట్ అనేది బ్లడ్లో మజిల్ ఎంత కలుస్తుంది అనేది ఒక మార్కర్.
అది జెనెటిక్ డిజార్డర్ అని మాకు అప్పుడే తెలిసింది. అంటే ఇది ఒక మజిల్ డిఎండిలో ఇలా 10,000 ఎవరు వస్తాయని మేము చూసాము. దానికి మెడిసిన్ ఏం లేదు అని అన్నారు ఫస్ట్. ఇంకా మిగతా ఒక 2-3 హాస్పిటల్స్కి చూపించిన తర్వాత తెలిసిన వాళ్ళు బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్లో డాక్టర్ యాన్ ఉంటారు, ఆవిడని ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని చెప్తే మేము ఆ డాక్టర్ వేరే చోట కూడా అవైలబుల్గా ఉంటారు. ఇంకా ఆ క్లినిక్కి అక్కడికి వదిలి డాక్టర్కి అంత మాట్లాడితే డాక్టర్ ఏం చెప్పారంటే ఒక మెడిసిన్ రీసెంట్గా వచ్చింది, అది జీన్ థెరపీ 1 టైం ఇంజెక్షన్, అది ఇస్తే బాబుకి ఆ మజిల్ ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుంది, ఆ మజిల్ డ్యాన్స్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. బట్ దాని కాస్ట్ వచ్చేసి 26 crores అని, $3.2 million అంటే 26 crores పైన. ఇంకా ఈ డిసీజే చాలా ఇంటెన్సిటీతో డిసీజ్, అంటే లైఫ్ స్పాన్ వచ్చేసి చాలా తక్కువ. పిల్లోడు ఇప్పుడు బాగానే ఉంటాడు, అంత యాక్టివ్గానే ఉన్నాడు, కాకపోతే మిగతా వాళ్ళలాగా పరిగెత్తలేడు, కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ స్టెప్స్ ఎక్కలేడు, అంతే తప్పితే బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు. కళ్ళ ముందు బాబు ఇలా అయిపోతాడు అని తెలిసి చాలా బాధగా ఉంది. అంటే ఇది అసలు ఎవరికి రాకూడదు అనేది మేము కోరుకుని, అది ఇలాంటి ఒక డిసిజన్ అనేది ఏ తల్లిదండ్రులు చిన్నవాళ్ళ పిల్లలకి రాకూడదు. చాలా భయంకరమైంది అది. అది ఊహించుకుంటే చాలా బాగానే ఉంది. ఎవరికి రాకూడదు, ఈ ప్రపంచంలో ఏ బిడ్డకి రాకూడదు. 26 crores అని చెప్పారు. అది అంత భయంకరంగా అమౌంట్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్. నార్మల్ మిడిల్ క్లాస్ ఎంత పెట్టినా తల తాకట్టు పెట్టి తీసుకురాలేదు మనీ. అందుకే ఇంకా మేము ధైర్యం చేసి క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళాము. ఇంపాక్ట్ గురి ద్వారా క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసాము. అలాగే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాబుకి చాలా మంది ఎక్కడెక్కడ బాబుకి బ్లెస్సింగ్స్ కాదు, అందరూ ముందుకు వచ్చి నార్మల్ జనరల్ పబ్లిక్, స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్, ప్రభుత్వం కూడా బాబుని ఆశిస్తారని పేర్కొన్నాను. సో చూడొచ్చు, మదర్ ఏడుస్తుంటే కూడా బాబు చూస్తూనే ఉన్నాడు. అంటే అసలు ఎందుకు ఏడుస్తుంది, నాకేమైంది అనేది కూడా బాబుకి ఇప్పటి వరకు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము ఇప్పుడు మదర్తో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే ఆవిడ చాలా ఇదిలో ఉన్నారు, బాధలో. అంటే ఇప్పుడు ఫస్ట్ బాబుకి ఏ డిసీజ్ ఉంది, మరి సెకండ్ బాబుకి ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, ఎక్కడ ఉన్నాడు, అసలు ఇంట్లో కూడా లేడు. సెకండ్ బాబుని వచ్చేసి మేము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసామండి. ప్రజెంటింగ్ డబ్బా ఫాలింగ్ ఫస్ట్. ఇంకా ఆ బాబు హెల్త్ ఇష్యూ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ప్రజెంట్ టెస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదన్నారు. 1 year తర్వాత అలా చేపియండి, మీకు ఏమైనా ఉంటే తెలుస్తుంది. చిన్న బాబు కాబట్టి ఈ టైంలో బ్లడ్ శాంపిల్స్ అవి ఇవి తీసుకోవడం 1 year తర్వాత చేపియండి అని చెప్పేసి డాక్టర్ చెప్తారు. మేము అలానే ఇంకా 1 year తర్వాత బాబు ట్రై చేద్దాం. ఓకే, అంటే మీరు ఇందాక మాకు చెప్పడం జరిగింది బాబు ఏజ్ పెరుగుతున్న కొద్దీ డిసీజ్ కూడా ఇంకా పెరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏంటి, అసలు ఎలా ఇంపాక్ట్ పడుతుంది? ప్రజెంట్ ఇప్పుడు బాబుకి 3 వయసులో ఏమవుతుందంటే బాబు కూర్చొని లేయడానికి కంపల్సరీగా మోకాల మీద సపోర్ట్ పెట్టుకొని లేచి, దాని తర్వాత నెక్స్ట్ మెట్లు ఎక్కడానికి కంపల్సరీగా స్టైరింగ్ కేసు కంపల్సరీగా పట్టుకోవాల్సిందే. దాని తర్వాత ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడతాడు. జస్ట్ ఒక 1 floor ఎక్కేసరికి ఒక కంప్లీట్ మొత్తం చంపుకోవడం ఇబ్బంది పడిపోతాడు. దాని తర్వాత బాబు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి వర్క్ లేడు మేడం. మిగతా పిల్లల్లాగా మామూలుగా 3 yearsకి అందరూ మంచం మీద బెడ్ మీద ఎగరడం, దాని తర్వాత కొంచెం యాక్టివ్గా ఉండేటప్పుడు అసలు ఇది తినకోకుండా ఇంట్లో మొత్తం కొట్టడం ఇలాంటివి చేస్తారు. బాబు వచ్చేసి ఉరకడానికి అసలు కూడా సహకరించేది. ఎంతసేపు ఉన్నా కానీ ఫాస్ట్ వాక్ చేస్తాడు. ఒకవేళ అలా ఇంకా ఫాస్ట్ వాక్ చేయడానికి ట్రై చేశాడంటే కింద పడిపోతాడు గ్యారంటీగా. అలా జరుగుతుంది మేడం. ఇంకా ఇది ఈ పర్టికులర్ జెనెటిక్ డిజార్డర్లో డిషన్ మస్టర్ డిస్ట్రోఫీలో ఏమవుతుందంటే మేడం, ఒక 7 yearsకి వచ్చేసరికి మ్యాక్సిమం కేసెస్లో, అంటే 7 years, 8 years, 9 years, ఈ 7 to 10 yearsలో కంపల్సరీగా కాళ్ళు అనేవి చచ్చిపడిపోయి వీల్ చైర్కి అడిక్ట్ కావాల్సింది వస్తుంది మేడం.
దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏమవుతుందంటే ఇంకా మెల్లిమెల్లిగా 10 years 11 yearsకి వచ్చేసరికి బాడీలో ఉన్న కదలికలు మెల్లిమెల్లిగా అన్నీ ఆగిపోతూ వస్తాయి. ఇంకా కాలు చచ్చి పడిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా వీల్ చైర్లోనే ఉంటారు. దాని తర్వాత మెల్లిగా ఇంకా అప్పర్ బాడీ మొత్తం కదలికలు అనేవి ఆగిపోవడం. దాని తర్వాత నెక్స్ట్ కొద్దిగా 12 years ఆ ఏజ్కి వచ్చేసరికి బ్రీతింగ్ ఇష్యూస్ కంప్లీట్గా వస్తాయి. ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే సపరేట్గా ఊపిరి పీల్చుకోవడానికి బిపాప్ మిషన్స్ అని చెప్పేసి అవి వాడుతుంటారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. లైక్ హార్ట్ బీటింగ్లో కొద్దిగా డిఫరెన్సెస్ అంటే కార్డియాక్ కాంప్లికేషన్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఇలా అరైజ్ అయ్యి వీళ్ళకి ఒక 15 years మ్యాక్సిమం ఇండియాలో డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 15 years లైఫ్ స్పాన్ అని చెప్పారు. ఆ 15 yearsలో ఏమవుతుందంటే ఐదర్ బ్రీతింగ్ ఇష్యూస్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్, ఈ రెండింటి వల్ల వాళ్ళు క్యాటర్ అవుతారు. అంటే సో అంటే మీరు కూడా చెప్పలేకపోతున్నారంటే మాకు అర్థమవుతుంది డాక్టర్స్ ఏ విధంగా చెప్పారు అనేది కూడా. అంటే మీ కళ్ళ ముందు ఇప్పుడు ఆడుకుంటున్న బాబు రేపొద్దున లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? అంటే నార్మల్గా ఏమైనా మెడిసిన్ ఇస్తున్నాం అయితే మేడం. ప్రజెంట్ డెఫ్లెజాకాట్ 6 mg డాక్టర్ గారు చెప్పారు. డెఫ్లెజాకాట్ స్టెరాయిడ్స్ ఇస్తున్నాం మేడం. స్టెరాయిడ్స్ ఇస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాల్షియం ట్యాబ్లెట్స్. వీళ్ళకి బోన్స్ కూడా కొద్దిగా వీక్ ఉంటాయి. అవి వాటి బోన్స్ కూడా స్ట్రెంథెన్ కావడానికి డాక్టర్ చెప్పినట్టు కాల్షియము అవి స్టెరాయిడ్స్ వాడతారు. ఒక డైట్ చెప్పారు. వీళ్ళు వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యారంటే తొందరగా కాలు చచ్చిపడిపోయి 7 yearsలో రావాల్సింది ఇంకా ఎర్లీగానే వీళ్ళు కాలు చచ్చిపోతాయని చెప్పారు. సో వెయిట్ని కన్సల్ట్ చేసుకుంటా డాక్టర్స్కి రెగ్యులర్గా చేయించుకుంటా ఉండాలి. స్టెరాయిడ్స్ ఇచ్చుకుంటా. స్టెరాయిడ్స్ ఎందుకంటే మజిల్ అనేది తొందరగా డీజనరేట్ అవ్వకుండా కొద్ది వరకు ఆపుతుంది, కానీ అది కంప్లీట్ ట్రీట్మెంట్ ఏం కాదు. సో ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయిందండి పాపకి? ప్రజెంట్ మాకు తెలిసి 4 months అయింది. ఇయర్లీ ఒక 1 lakh వరకు ఖర్చు అయింది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 6-7 years నుంచి ఇంకా అసలుకి వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మేడం. వీల్ చైర్లో ఉండడము, దాని తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి మిషన్లు అంటారు, దాని తర్వాత హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. అసలు కంప్లీట్లీ అంటే ఒక మనిషి 70 years అండ్ అబోవ్ ఏదైతే ఫేస్ చేయాలో వీళ్ళు ఈ 7 years నుంచి 15 yearsలో ఫేస్ చేస్తారు. అంటే ఇంత బాగా మాట్లాడే బాబు, దాని తర్వాత ఇంత ముద్దుగా మాట్లాడే మా బాబు ఇలా అవ్వడాన్ని నేను అసలుకి లేకపోతున్నాను. ఎలా కూడా బాబుని కాపాడుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్లై చేసాము. వాళ్ళ సైడ్ నుంచి మంచి కోఆపరేషన్ వస్తుంది. ఎలా కూడా మాకు మనీ అనేది ఇంపార్టెంట్ అని కాదు మేడం. మా అల్టిమేట్గా ఏంటంటే బాబుని కాపాడుకోవాలి. బాబుకి ఇంత ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా జీవిస్తే కాదు అనేది మా ఇంటెన్షన్ మేడం. ఎలా కూడా బాబు ప్రాణాలని కాపాడుకోవాలి అనేది మా ఇంటెన్షన్ మొత్తం. కానీ ఏంటంటే బాబు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ మెడిసిన్ వచ్చేసి అసలు మధ్యతరగతి కుటుంబానికి మేము ప్రజెంట్ వచ్చిన శాలరీస్తో ఒక 100 years వాడు చేసా కానీ అంత అచీవ్ కాలేము. అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఒక లైఫ్ టైం ఎర్నింగ్స్ మొత్తం చేసుకున్నా కానీ మిడిల్ క్లాస్ టిఫిన్ యాక్చువల్గా అయితే మాకు మనిషి ఇన్కమ్ వస్తుంది, అంత బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది, ఇద్దరు పిల్లలు పుట్టారు, అంత బాగానే ఉంది అని అనుకునే టైంలో ఇలాంటిది వచ్చింది. అది కూడా మా లిమిట్స్లో ఉండి ఒక 20-30 lakhs ఈ రేంజ్లో ఉండింటే మేము కంప్లీట్గా ఎలా కూడా మేము ట్రై చేసి చేసుకున్నాం. కానీ అది ఒక అసాధ్యమైన మెడిసిన్ ఖరీదు, జీన్ థెరపీ ఖరీదు ఒక 26 crores ఉండేసరికి ఆ మెడిసిన్ ఖరీదు చూసి భయపడాల్సి వస్తుంది. దాని తర్వాత బాబు పరిస్థితి రాను ఏమైపోతుంది, అసలు దీన్ని బాధలు పడాలా బాబు ఎందుకు అని చెప్పేసి ఎలాగోలా దీన్ని అరికట్టాలి, బాబుని కాపాడుకోవాలి అని చెప్పేసి మేము తల్లిదండ్రులుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. సో చూడొచ్చు 70 yearsలో వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 14 years లోపే ఈ బాబుకి వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఉందో ఒక్కసారిగా 26 crores, lakhs కూడా కాదు crores అని చెప్పగానే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా విలువలాడిపోతున్న పరిస్థితి. అంటే లక్షలు అయితే మేము పెట్టుకునే వాళ్ళం, కానీ అన్ని కోట్లు అంటే మేము ఎక్కడి నుంచి
పెట్టుకోగలం అంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి, లోపల ఎంత కుమిలిపోతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు చూసుకుంటే బాబు ముద్దు మాటలతో ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపరిచినా కూడా ఈ ఆనందం అంతా కొన్ని సంవత్సరాలైనా అనేది మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే సెకండ్ బాబు ఉన్నాడో ఆ బాబుకు కూడా ఒక 1 year అయ్యాక టెస్ట్ చేస్తే అంత బాగుండాలి అనేది కూడా మనం కూడా కోరుకుందాం. అండ్ అలాగే ఈ బాబుకి మాత్రం ఎవరైనా సరే ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుకుందాం. అలాగే ఈ బాబు ఆయుష్ పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలనేది మాత్రం మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.